సేవాభారతి ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా రథసప్తమి పురస్కరించుకుని నిర్వహిస్తున్న సూర్య నమస్కారాల పోటీలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో 27వ సూర్య నమస్కారముల పోటీలు ఉదయం 6 గంటలకు ప్రారంభించడం జరిగింది. కాకినాడ నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లోని 40 ఉన్నత పాఠశాలల నుండి సుమారు 423 మంది ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ముఖ్య వక్తగా రాష్ట్రీయ స్వయం సేవా సంఘం రాజమహేంద్రవరం విభాగ ప్రచారకులు సోమశేఖర్ పాల్గొన్నారు. అట్లూరి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ సేవాభారతి ప్రతి సంవత్సరం ఈ సూర్య నమస్కారాల పోటీలు నిర్వహిస్తున్నామని, ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సోము మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ సూర్య నమస్కారములు మంత్రసహితంగా చేయడం వల్ల ఆరోగ్యవంతులుగానే కాకుండా మానసిక దృఢత్వంతో జీవించగలుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలికల సీనియర్స్ విభాగం నుండి సెయింట్ యాన్స్ స్కూల్ విద్యార్థిని ఎం కరుణ ప్రథమ బహుమతిని, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా అదే పాఠశాల నుండి పాల్గొన్న సిహెచ్ మౌనిక, కె లక్ష్మీప్రియులు గెలుపొందారు. బాలురు సీనియర్స్ విభాగంలో సూపర్ కిడ్స్ హై స్కూల్ నుండి కె వెంకటేష్ ప్రథమ బహుమతిని గెలుచుకోగా, ద్వితీయ బహుమతి అదే పాఠశాల నుండి మల్లాడి జగన్ గెలుపొందాడు. తృతీయ బహుమతి ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థి కల్లూరి అఖిల్ సాధించడం జరిగింది. జూనియర్స్ బాలికల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా జి లక్ష్మీదుర్గ, పివి శైలజ, ఆర్ చిత్ర, శివ వాసుకీలు గెలుపొందారు. బాలుర జూనియర్స్ విభాగం నుండి వరుసగా వెంకట లోవరాజు, సీరపు సురేంద్ర, పి సతీష్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర సంచాలకులు ఆదిత్య శర్మ, సేవాభారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావి విశ్వనాథం, సామాజిక సమర సీత వేదిక రాష్ట్ర సహాయ సంయోజకులు రాజా రామచంద్ర, సేవాభారతి కార్యదర్శి డిఎస్ఎంఆర్ శర్మ, కోశాధికారి పొన్నూరు సతీష్ బాబు, బాదం కృష్ణారావు, కమల పార్థసారథి, కృష్ణంరాజు, ఆకెల సుబ్రహ్మణ్యం, బాలాజీ, వేల్పుల రవి, రవిశంకర్, మామిడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గత 27 సంవత్సరాలుగా కాకినాడ నగరంలో సూర్య నమస్కారాల పోటీల్ని నిర్వహిస్తూ వస్తున్నది. విద్యార్థుల్లో ఈ ఆసనాలు, వ్యాయామం అలవాటు చేయాలని, వాళ్ళకి ఇది ఒక అలవాటుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో భాగంగా ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థుల్లో చైతన్యము, అవగాహన కల్పించడం అనేది ప్రధాన విధంగా ఇది చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ నందు ఈ కాంపిటీషన్ ఈరోజు నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులు 4 కేటగిరీల్లో పాల్గొన్నారు. వాళ్ళకి వివిధ 13 బహుమతులు ఒక్కొక్క కేటగిరీలోనూ అందించడం జరుగుతున్నది. ఇప్పుడు 27వ సూర్య నమస్కారాల పోటీ ఇంత విజయవంతం అవడానికి తల్లిదండ్రులు, అలాగే పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు చాలా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.